మా వంటగదిలో ఈరోజు వంకాయ నిలవ పచ్చడి చేయటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఇవి నీట్గా కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఉంచాలి. ఆవాలు 50 గ్రాములు, కారం 2 టీ స్పూన్లు, ఆవాలు పొడి చేయాలి, ఆ పొడి 2 టీ స్పూన్లు, వెల్లుల్లిపాయలు కొద్దిగా, ఉప్పు 1 టీ స్పూన్, ఆయిల్ 1/2 కప్పు, నిమ్మకాయలు 2, కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 2, పోపు దినుసులు టీ స్పూన్, మెంతులు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి మనం కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసిన వంకాయలను వేసి వేయించుకుందాం. ఇవి ఆయిల్లో వేయితే చక్కగా వంకాయ కండ్రలు లేకుండా ఉంటుంది. పచ్చివి కూడా పట్టవచ్చు, అవి ఇంకొకసారి ఎలా పట్టాలో చూపిస్తాను. ఇవి బాగా వేగిన తర్వాత వంకాయ మెత్తబడ్డాది అనుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసి మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా వేపిన ఈ పోపు చల్లారేలోపు ఈ పోపు చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించిన వంకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసి ఒక బౌల్, కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దానిలో వేసి దానిలో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఆవపిండి, ఇంకొద్దిగా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒలవాలి, రేకలు తీసిన వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసి నిమ్మరసం పిండాలి. ఒక కాయ పిండితే 2 చెక్కలు సరిపోతుంది. పులుపు కావాలన్నా కారం కావాలన్నా ఇంకాస్త వేసుకొని కలుపుకోవచ్చు. ఇది 15 రోజులు, ఒక నెల 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన దానిలో మనం పోపు వేసాం కదా, చల్లారిన ఈ పోపు మొత్తం వేసి కలుపుదాం. ఇలా కలిపిన తర్వాత ఒక 3 గంటలు ఊరనిచ్చి అప్పుడు వస్తుంది, బాగా ఊరుతుంది కాబట్టి 3 గంటలు ఆగిన తర్వాత ఇది మనం రైస్లో వేసుకొని తినొచ్చు. ఇంకాస్త ఆయిల్ కావాలనుకుంటే కొద్దిగా వేడి చేసి చల్లారిన తర్వాత కలపాలి, అంతే. అలా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది, అంతే. చాలా రుచిగా, ఎంతో సింపుల్గా అయిపోయే వంకాయ నిల్వ పచ్చడి రెడీ.